కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐగా జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టాక తొలి విచారణ చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై సీజేఐ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్స్ను చెట్లు తొలగించేందుకు వినియోగించారని సుప్రీం వ్యాఖ్యానించింది. ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టుగా ఉందని, పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. తదుపరి విచారణ జూలై 23కి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐగా జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టాక తొలి విచారణ చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై సీజేఐ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్స్ను చెట్లు తొలగించేందుకు వినియోగించారని సుప్రీం వ్యాఖ్యానించింది. ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టుగా ఉందని, పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. తదుపరి విచారణ జూలై 23కి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు.